ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి జిఎస్టీలో వచ్చినటువంటి మార్పుల గురించి మనం ఒక వీడియోలో చేసాము. మరి ఇప్పుడు బంగారం, వెండి ఆభరణాలపై ఎంత జిఎస్టీ చెల్లించాలి అంటే వచ్చిన చేంజెస్ గురించి మాట్లాడుకుంటే, జిఎస్టీ ప్రభావం భారతదేశంలో ఆల్మోస్ట్ అన్ని వస్తువుల మీద పడ్డాయి. చెప్పాలంటే సామాన్యుడికి చాలా బెనిఫిట్ వచ్చేటట్టుగా ఆల్మోస్ట్ ఆల్ నిత్య జీవితంలో కొనుక్కునేటువంటి నిత్యావసర వస్తువులన్నిటికీ 5%గానే నిర్ణయించబడింది. ఒక రకంగా చెప్పాలంటే, అంటే అంతకుముందు 12-18% ఉన్న వాటిని కూడా తీసుకొచ్చి 5%లో వేశారు. ఆల్మోస్ట్ ఆల్ యావరేజ్గా 10% ఖచ్చితంగా మిగిలేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి సామాన్య మానవుడికి. 10% అంటే కూడా 1000 రూపాయలు కొనేవాడికి 100 రూపాయలు వచ్చినట్టే లెక్క. 10,000 రూపాయల కన్నా లేకపోతే ఇంటికి వాడి సరుకు వచ్చే పరిస్థితి లేదు. 10,000 రూపాయలు కొన్నప్పుడు 1000 రూపాయలు సులభంగా దాంట్లో వచ్చినట్టే లెక్క వేసుకోవాలి. 10% వేసుకుంటే 100కు 10 రూపాయలు, 1000కి 100 రూపాయలు, 10,000కు 1000 రూపాయలు. 1000 రూపాయలు తగ్గినా సంవత్సరానికి 12,000 రూపాయలు తగ్గుతుంది. ఒక మధ్యతరగతి జీవికి 10-12,000 రూపాయలు ఒకవేళ ఆదాయం ఏర్పడిందంటే, దాంట్లో మిగిలిందంటే చాలా సంతోషపడతాడు. అది ఇంకా దేనికో ఒక దానికి ఉపయోగపడుతున్నటువంటి ఆలోచనలో సాధారణ గురి ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే చాలా విచిత్రంగా విషయం ఏమిటంటే, అన్ని రేట్లు దాదాపుగా సవరించబడ్డాయి కానీ గోల్డ్ రేట్లు మాత్రం ఏ రకంగా సవరించబడలేదు. అంటే మనం బంగారాన్ని స్వచ్ఛంగా కొనుక్కున్నట్టయితే, మామూలుగా వెండి కానీ బంగారం కానీ స్వచ్ఛంగా కొనుక్కుంటే 3% మనం చెల్లిస్తే సరిపోతుంది. అది ఆ ఎగ్జామ్షనల్గా వేరే వాటికి 3%, లేకపోతే 0% ఉన్నాయి, లేకపోతే 5% ఉన్నాయి. ఈ 3% దాదాపుగా ఒక బంగారానికి వెండికి తప్ప వేరే లోహాలకు ఎక్కడ కనబడదు మనకు. ఎందుకంటే వీటికి ఒక ప్రత్యేకమైన లోహాల కింద లెక్కేసుకొని ఎవరైతే స్వచ్ఛమైన బంగారం తీసుకుంటారో, బిస్కెట్ల రూపంలో కానీ లేదా కడ్డీల రూపంలో కానీ ఇలాగ తీసుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి మాత్రం బంగారాన్ని యాస్టీజ్గా కొనుక్కునే వాళ్ళు, ఏ ఆభరణం తయారు చేయకుండా కొనుక్కునే వాళ్ళకి 3% మాత్రం వేస్తున్నారు. మేకింగ్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో ఆ మేకింగ్ ఛార్జెస్ మీద మళ్ళీ 5%. అంటే బంగారం, అందులో ఉపయోగించిన బంగారానికి ఆల్రెడీ జిఎస్టీ పే చేశారు కాబట్టి మళ్ళీ జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. 3% కట్టే కదా బంగారం తీసుకుంది. ఆ బంగారాన్ని ఆభరణం కింద తయారు చేసినప్పుడు మళ్ళీ మొత్తం మీద 5% వేస్తే ఏమవుతుంది? ఆ బంగారం మీద కూడా మళ్ళీ 5% వేసినట్టు అవుతుంది. అలా కాకుండా మేకింగ్ ఛార్జెస్ అయితే ఎంత అవుతున్నాయో ఆ ఛార్జెస్ మీద మళ్ళీ 5% వేస్తారు. మీకు అర్థమై ఉంటుంది. అంటే నగ తీసుకున్నట్టయితే నగలో ఉన్న బంగారానికి ఇక కొత్తగా పడదు. ఆ నగ కోసం బంగారం కొన్నప్పుడే 3% దాని మీద పే చేస్తారు. అంటే అప్పటికే దాని జిఎస్టీ పేమెంట్ అయిపోయింది. ఇక ఇప్పుడు మిగిలింది ఏమిటి? నగ తయారు చేయడానికి మేకింగ్ ఛార్జెస్ అయితే ఎంత అని పడ్డాయో అడిషనల్గా వేస్తారు. ఆ మేకింగ్ ఛార్జెస్ మీద 5% కలెక్ట్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఒకేసారి బంగారం మీద ఎక్కువ పడే అవకాశాలు ఉండవు. బంగారానికి ఆల్రెడీ 3% వసూలు చేశారు కాబట్టి బంగారం పోను మిగిలినటువంటి ఛార్జెస్కి ఏవైతున్నాయి మేకింగ్ ఛార్జెస్ మీద 5% వేసినప్పుడు స్లైట్గా ఒక యావరేజ్గా ఒక 4% పడుతున్నట్టుగా మనం లెక్కేసుకోవచ్చు. 1% దీంట్లో యాడ్ అయ్యేట్ లెక్క. ఎందుకంటే మీకు 5% అని పెట్టినా కూడా మొత్తం మీద పడదు కదా, బంగారం రేటు మీద పడదు. కాబట్టి బంగారం మైనస్ చేస్తే పైన ఉండేటువంటి రాళ్ళు వీళ్ళు అలాంటివి ఏమో ఉన్నాయి వాటికి మొత్తం టోటల్గా తీసుకొని మేకింగ్ ఛార్జెస్ వేస్తారు కాబట్టి దానికి ఒక 5% పడుతుంది. యావరేజ్గా 4% అట్లా పడేటట్టు అవకాశం ఉంది. కాబట్టి జిఎస్టీ వల్ల బంగారంలో కానీ బంగారు ఆభరణాల్లో కానీ ఏ రకమైనటువంటి ఎక్కువ కానీ తక్కువ కానీ అయ్యేటువంటి అవకాశాలు లేవు. అంటే జిఎస్టీ ప్రభావంతో రేట్లు పెరుగుతున్నాయో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఈ వారం 10 రోజుల నుంచి రేట్లు పెరుగుతున్నాయంటే జిఎస్టీ గారు ఇప్పుడు ప్రస్తుతం సందడి చేస్తున్నట్టు వ్యవహారం. ఈ వారం రోజుల లోపల వచ్చింది జిఎస్టీ మార్పులు వచ్చాయి కాబట్టి జిఎస్టీ మార్పుల వల్లనే రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. ఇవి ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇచ్చిన జిఎస్టీ రేట్లు ఇప్పటి నుంచి రేట్లు ఇక పెరిగిపోతాయి బంగారం అని కొంతమంది అపోహపడుతున్నారు. బంగారం పెరిగిపోవడానికి, రేటు పెరగడానికి జిఎస్టీకి ఏ రకమైన సంబంధం లేదు. ఎందుకంటే జిఎస్టీలో బంగారం మీద ఎక్కువ పడింది లేదు, తక్కువ పడింది లేదు. గతంలో ఏదైతే ఉందో బంగారం మీద ఉన్నది అదే 3% ఉంది. ఈ మేకింగ్ ఛార్జెస్ మీద 5% ఆటోమేటిక్గా గతంలో ఉన్నది ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం కానీ తొట్టుపడాల్సిన అవసరం లేదు. కొత్తగా బంగారం రేట్లు జిఎస్టీ వల్ల పెరగవు. కాకపోతే రకరకాల ఇతర కారణాల వల్ల ఇవి జరిగాయి తప్ప జిఎస్టీ వల్ల జరగలేదు. కాబట్టి జిఎస్టీ ప్రభావం వీటి మీద ఉండకపోయినప్పటికీ వేరే వస్తువులన్నిటి మీద రేట్లు విపరీతంగా తేడా వస్తాయి. కాబట్టి కొన్ని కార్ల మీద అయితే 1,50,000 రూపాయలు, 2,00,000 రూపాయల దాకా కార్లు తగ్గాయి. ఏసీలు మీద కూడా 25,000 దగ్గర నుంచి 50,000 రూపాయల దాకా ఏసీల మీద తగ్గాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక మధ్యతరగతి కానీ లేకపోతే ఉన్నత మధ్యతరగతి వాళ్ళు కానీ బాగా
ఉన్నత శ్రేణి వర్గాలు కానీ వాళ్ళు నిత్య జీవితంలో కొనుక్కునే వస్తువులు, వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడంలో ఓ 25,000 నుంచి మొదలు పెడితే 1,00,000, 1,50,000, 2,00,000 మిగిలే అవకాశాలు ఉంటాయి. ఆ డబ్బుల్ని బంగారం మీద పెట్టే అవకాశాలు ఉంటాయి. అంటే బంగారానికి ఎక్కువగా కొనడానికి ఎక్కువ ముందుకు వస్తారు కాబట్టి కొనుగోళ్లు ఎక్కువగా జరిగినప్పుడు రేటు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి, రేటు పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే కొనుగోళ్లు ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి ఎక్కువ కొంటే డిమాండ్ జనరల్గా ఎట్లుంటాయంటే మిగతా వస్తువులకి డిమాండ్ అండ్ సప్లై. ఎస్ అంటే మీరు వస్తువులు ఎక్కువ కొంటున్న కొద్దీ మీకు తక్కువ రేట్లో వస్తాయి. కానీ బంగారం అట్లా కాదు. మీరు ఎక్కువ కొంటున్న కొద్దీ బంగారాన్ని ఎక్కువ దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ దిగుమతి చేస్తున్న కొద్దీ దాని మీద ఎక్కువగా ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది, ఎక్కువగా రేటు పెరిగే అవకాశాలు ఉంటాయి. దానివల్ల రేట్లు ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి కానీ తగ్గే అవకాశాలు ఉండవు. ఎస్ జనరల్గా మిగతా మార్కెట్లో ఉండే ఐటమ్స్కి బంగారానికి ఉన్న తేడాది. వేరే ఐటమ్స్ మన నిత్య జీవితంలో కొనుక్కున్న ఐటమ్స్ మీరు ఒకేసారి 10 100 కొంటారనుకోండి, ఆటోమేటిక్గా మీకు తగ్గుతుంది రేటు. ఎస్ బంగారం నేను కిలో కాదు 10 కిలోలు కొంటాను ఒకసారి అంటే రేటు తగ్గదు, పెరిగే అవకాశాలు ఉంటాయి. వాస్తవంగా ఎస్ 10 కిలోలు ఒకేసారి కూడా తెప్పించుకోవాలంటే వాడికి అంత సులభమైన విషయం కాదు. డెఫినెట్గా దాని మీద కొంత శ్రమ ఉంటుంది, కొంత ఖర్చు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ వేసే పాసిబిలిటీస్ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ జిఎస్టీ వల్ల బంగారం రేట్లలో ఎలాంటి మార్పు రాదు. మహిళలు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎస్ థ్యాంక్ యూ సార్.